గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నేను మీ ముత్యాల విజయ్, టీడీపీ కూటమి కార్యకర్తను. మొన్న సెప్టెంబర్ 11న ఎక్స్ ఎమ్మెల్యే ఆఫ్ ఆత్మకూర్, వైసీపీ పార్టీ లీడర్ శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారు ఆర్టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకసారి ఒక 4 నిమిషాలు చూసి ఆయన స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ మీద, పథకాల మీద కొన్ని విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. అలాగే ఆత్మకూరులో శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి మీద, వారి చేసే విధి విధానాల మీద అభివృద్ధి లేదనేసి కొన్ని కామెంట్ చేశారు. అది ఒకసారి 4 నిమిషాలు ఫాస్ట్గా, కొంచెం స్పీడ్ చేశాను ఆ ఇంటర్వ్యూని. ఫాస్ట్గా చూసేసి ఆయన చేసిన విమర్శలు ఎంత మాత్రం వాస్తవాలు అనేది ప్రజలకి ఈరోజు చెప్పడం జరుగుతుంది. రుజువులతో సహా మేము విజువల్స్ తీసుకొని ఒక్కొక్క అభివృద్ధి పని కానీ, పథకాల గురించి కానీ విజువల్స్తో సహా ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. ఈ వీడియోని దయచేసి కూటమి కార్యకర్తలు నేరుగా మన మంగళగిరి ఆఫీస్కి చేర్చాలి. మీరు ఆ విధంగా షేర్ చేసి, ఎంకరేజ్ చేసి, ఇటువంటి వీడియో పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. అసలు గవర్నమెంట్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, వాస్తవాలు ఏంది అనేది ఈ వీడియోలో పెట్టడం జరిగింది. సో ఫస్ట్ 10 నిమిషాలు స్టేట్ గవర్నమెంట్ మీద చేసిన ఆరోపణల గురించి మనం విమర్శలు తిప్పికొట్టడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 10 నిమిషాలు, నెక్స్ట్ ఒక 15-20 మినిట్స్ ఆత్మకూరులో చేసిన విమర్శలు, ఆరోపణల గురించి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి స్టే ట్యూన్డ్. ఒకసారి వీడియో చూద్దాం. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మనకున్నారు. నమస్కారం గారు. చెప్పండి, ఈ మధ్య ఆత్మకూరులో స్పీడ్ గా తిరుగుతున్నారు. అంటే ఈ రోజు రైతు కోరు ప్రోగ్రాం పెట్టారు, పెద్ద ఎత్తున జనాలు కూడా ఇదేరు. అసలు రైతుల సమస్య ఏంటి? కూటమి ప్రభుత్వం ముందు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాలి. నేను 2 సంవత్సరాలు అయితే బయటకు రాకూడదు, ప్రజలు మంచి మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు, అందుకు వాళ్ళు పరిపాలించడానికి పూర్తిగా సమయం ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. కానీ మొదటి రోజు నుంచి మీరు గమనిస్తే అరాచకాలు, అవమానాలు, దోపిడీ తప్ప ఇంకేం లేదు. ఇక్కడ ఏదైతే న్యాయం. అందుకు మొదటి నుంచి కూడా మీరు చూస్తే స్కూల్ రీఇంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, ఈ అన్ని కార్యక్రమాలకి పెద్ద ఎత్తున బయటకు వచ్చి పోరాడితే తప్ప వీళ్ళు దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారు. ఈ రోజు అమ్మఒడి వచ్చిందంటే మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద ఎత్తున పోరాటం చేశారు కాబట్టి వచ్చిందనే గర్వలేదు. బస్సు ఫ్రీ కూడా ఈ రోజు మహిళలకు ఇచ్చారంటే వాళ్ళు ఏదో హామీలు ఇచ్చారు, కానీ అమలు చేయడానికి ఏ మాత్రం అంత మాత్రం ఆలోచన కూడా లేదు. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఆ ఫ్రీ బస్ కూడా ఇవ్వడం మొదలు పెట్టారు. ఇది దీంతో ఆగదు. ఆడబిడ్డది మరి అన్ఎంప్లాయ్మెంట్ మీద ఒక స్టైపెండ్ ఇస్తా అన్నారు, దానికి కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో పోరాటం చేస్తాం. చిలుక అనే ప్రోగ్రామ్ తీసేసి ఇంకా P4 అని చెప్పి కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఇంకా మీ గడితే మీరు అడుక్కోండి అని కూడా చెప్తాం. ఓకే, ఫస్ట్ కాసేపు ఆయన స్టేట్ గవర్నమెంట్ పాలసీస్, స్కీమ్స్ కానీ, మాట ఇచ్చిన పథకాలు కానీ, ఇవన్నీ కూడా వారు అడిగితేనే, వారు పోరాటం చేస్తేనే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందనేసి ఒక ఆరోపణ చేశారు. P4 పథకం కింద పేదలు అడుక్కోవాల్సిందే అని ఒక మాట అన్నారు. అలాగే వీడియోలో డెప్త్గా చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మేము తెచ్చింది, మళ్ళీ ఇప్పుడు రీసర్వే మొదలుపెట్టారు. అంటే మేము చేసినవన్నీ వీళ్ళు మళ్ళీ చేస్తూ, దాన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళు ఏదో కొత్తగా చేశారని చెప్తున్నారనేసి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇప్పుడు దీని గురించి డీటెయిల్డ్గా నేను మాట్లాడతాను. ముందుగా ఆత్మకూరులో జరిగే అభివృద్ధి గురించి ఆయన కొంచెం విమర్శలు, మరి ఆరోపణలు చేయడం జరిగింది. అది కూడా ఒకసారి వినేసి మనం రుజువులతో సహా ఇవన్నీ అబద్ధాలు, అసత్యాలు అని చెప్పి పబ్లిక్కి చెప్పడం జరుగుతుంది. చూద్దాం. వేల టన్నులు మట్టి నూతనంగా అమ్మేస్తా ఉన్నారు. ఉదాహరణగా మీరు ఆత్మకూరులో దాదాపు 30 ఎకరాలు లేఅవుట్ తయారు చేస్తున్నారు. ఎవరో మాకు తెలియదు, కానీ అక్కడ మాత్రం చెరువు నుంచి అగ్రికల్చర్ పర్పస్ అని చెప్పేసి దాదాపు 3 లక్షల క్యూబిక్ మీటర్లు ఉన్నారు. 3 లక్షల క్యూబిక్ మీటర్లు ₹1. మట్టి కాకుండా లక్షల టన్నులు ఇసుక మాత్రం ఇక్కడ నుంచి బయటకు పోతాం. ఈ ఎమ్మెల్యే గారు తెలుసా తెలియదా? నాకు ఆయన తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుంది అనేది ఇప్పుడు దాకైతే వివరంగా మనం
తెలియకుండా ఉంది. కానీ కొంతమంది చెప్పడం ఏంటంటే ఆత్మకూరులో ఒక చీమ కూడా కదలదు ఎమ్మెల్యే తెలియకుండా అని చెప్తారు. ఏం నిజమో నాకు తెలియదు. అది రాబోయే రోజుల్లో తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఈ రోజు ఎవరైనా న్యూస్ పేపర్లో పెడితే వాళ్ళని బెదిరిస్తున్నారు, సోషల్ మీడియాలో పెడితే అరెస్ట్ చేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. మా సైడ్ నుంచి పాపం ఎంత చేసినా కానీ వాళ్ళు పోలీసులు మిగతా అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చేసి అందరినీ ఇబ్బంది పెడతా ఉంటారు. అది ఎక్కువ రోజులు వస్తా ఉంటే గత ప్రభుత్వం కంటే పోలిస్తే ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. ఆత్మకురాడు ఎక్కడ చెప్తే ఒకటి మా ఎంఎస్ఎంఈ పార్కు అన్నగారు గౌతమ్ రెడ్డి గారు 2021లో స్థాపించారు. అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మొత్తం టెండర్లు వేసి ఫస్ట్ ఫేజ్ టెండర్ లో రోడ్లని వేయించి రెండో ఫేజ్ లో కూడా ఆ టెండర్ 3 నెలలు ఎలక్షన్ 3 నెలల ముందు కూడా చేసి పనులు కూడా మొదలు పెట్టారు. దాన్ని వీళ్ళు పోయి శంకుస్థాపన చేసి మేము పెట్టామని చెప్పేసి టీవీలో చెప్పుకుంటాం. అమ్మఒడి పేరు మార్చి మేమే తీసుకొచ్చామన్నారు. దీనికన్నా ఇంకేం డబ్బులు ప్రచారం చేయాలి. ఆ విధంగా వీళ్ళు అభివృద్ధి అనేది ఏం లేదు. పాత జరిగిన రోడ్లు వాళ్ళ పేరు వచ్చి ఓపెన్ చేయడం కానీ లేకపోతే ఏమైనా వ్యవస్థ ఉంటే ఆత్మకూరు ఏం జరిగిందని చిన్నది ఉదాహరణ కదండి. అక్కడ సంస్థలలో సొంత నిధులు 50 లక్షలు దాటించి అప్పుడు ఎందుకంటే అప్పుడు వరద వచ్చినప్పుడు గుడి బాగా బాగుపడుతున్నాం. గౌతమ్ ఇచ్చిన హామీ ప్రకారంగా ఒక 50 లక్షలు చేసి ఆ గోపురం కూడా బాగా చేయాలని చెప్పేసి మిగతా డబ్బులు మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 15 కోట్లు నాకు లెటర్లు రాసి ఎప్పుడు తీసుకుంటాం. ఆ 50 లక్షల సంగతి ఇప్పుడు తెలియదు. ఆ 50 లక్షలు ఎక్కడ పోయింది? గుడికి ఇప్పుడు దాకా ఒక్క మెరుగు కూడా ఇయ్యదు. వాళ్ళు ఇంత మాత్రం పనిచేయలేదు. అది చేసి సోమశిల ముఖ్యమైన డ్యామ్ ఒక టెండర్ ఇచ్చి దాదాపు ఆ ఆయంలోనే ఆ వరద కొట్టుకుపోయినందుకు అది బాగా చేయాలని చెప్పారు. టెండర్ ఇచ్చున్నాం, అన్ని చేస్తున్నాం, ఇప్పుడు పనులు కాలేదు. హై లెవెల్ కెనాల్ ఇన్ని మాట్లాడారు కదా, ఇంతగా జరిగిందా? ఏం జరిగింది ఇప్పుడు దాకా ఆత్మకూరు? సో ఇప్పుడు ఆత్మకూరులో ఏమి జరగలేదు అనేసి ప్రజలకి ఒక అసత్య ప్రచారం ఆయన చేయడం జరిగింది. మరి ఆయన చాలా చదువుకున్న వెల్ ఎడ్యుకేటెడ్, చాలా ప్రొఫెషనల్గా కూడా ఉంటారు. మరి ఈ విధంగా అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. కానీ ఇప్పుడు రుజువులతో సహా మేము అన్ని ప్రూఫ్లతో సహా మీకు అభివృద్ధి ఎంత జరుగుతుంది, స్టేట్ లెవెల్లో ఆయన చేసిన ఆరోపణల గురించి మొత్తం మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పుడు చూశారు కదండి, మరి చేసిన ఆరోపణలు విమర్శల గురించి మనం ఒక్కొక్కటిగా క్లారిఫై చేసుకుంటూ పబ్లిక్కి ముందుకు పోదాం. ఇప్పుడు కూటమి గవర్నమెంటు పథకాలన్నీ మరి వారు పోరాటం చేస్తేనే ఇచ్చారనేసి P4 మోడల్లో పేదలు అడుక్కోవాల్సిందేననేసి ఇలాంటి విమర్శలు చేశారు. అసలు ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు 2024లో రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినిపోయేసి బ్యాంక్రప్ట్ అయిపోయి ఉంది. ఇలాంటి రాష్ట్రాన్ని ఫస్ట్ రోజు నుంచే పథకాలు ప్రయారిటీ వైజ్గా ఇవ్వడం అనేది మన అనుభవజ్ఞులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా అన్ని పథకాలు ఎవరు కూర్చున్నా కానీ అటువంటి పొజిషన్లో ఇవ్వలేరు. ఆయన ఫస్ట్ ఏం చేశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పేదల భూములకి రిస్క్ ఉంది కాబట్టి అది క్యాన్సిల్ చేశాడు, రద్దు చేసేసి పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి పెన్షన్లు ఆయన మాటిచ్చిన విధంగా 4,000 రూపాయలు చేస్తూ ఉన్నారు. అది ఇంప్లిమెంట్ చేశారు ఫస్ట్ విడత. తర్వాత కొంత టైం తీసుకొని వైట్ పేజెస్ రిలీజ్ చేశారు. మీకు గుర్తుందో లేదో అసెంబ్లీలో. పాత గవర్నమెంట్లో జీడిపి రేటు ఎంత పడిపోయింది, ఎంత అప్పులు తీసుకొచ్చారు, అప్పు 2019 నుంచి 24 వరకు ఎంత పెరిగింది, తర్వాత మనకి ఈ పథకాలన్నీ ఇవ్వాలంటే ఎంత అమౌంట్ అవసరము, ఇలాంటివన్నీ స్టడీ చేశారు ఒక 90 రోజులు. 90 రోజుల తర్వాత ఆయన మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్నారు. ఒక్కొక్క పథకాన్ని ఏ టైంలో రిలీజ్ చేయాలో. మరి నెక్స్ట్ గ్యాస్ సిలిండర్ల పథకం, మరి పేదలకు 3 గ్యాస్ సిలిండర్లు, ఆ పథకం రిలీజ్ చేశారు. తర్వాత స్టెప్ వచ్చేసి రైతు భరోసా, అలాగే తల్లికి వందనం. తల్లికి వందనం అనేది భారీ బడ్జెట్. అంటే ఒక సంవత్సరం తర్వాత బడ్జెట్ సెషన్స్ వచ్చిన తర్వాత దానికి 9,000 కోట్ల వరకు ఆయన బడ్జెట్ శాంక్షన్ చేసి దాంట్లో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చే విధంగా చేశారు. ఇప్పుడు వారి పథకాలు ఇది కంటిన్యూ అంటున్నారు కదా, వారిచ్చింది ఒక బిడ్డకే తల్లికి వందనం. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు పడ్డాయి. ఇది ఎంత బాగా వేరియేషన్ ఉంది పథకంలో, ఎంత ఎక్కువ అమౌంట్ వస్తుంది ప్రజలకు. సో అవే పథకాలు కాదండి ఇవి. సూపర్ 6 ఏదైతే కూటమి గవర్నమెంటు ఏదైతే మాట ఇచ్చిందో ఆ పథకాలన్నీ ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వచ్చింది. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక ఉమ్మడి కుటుంబం ఉంది. ఉమ్మడి కుటుంబంలో కుటుంబ పెద్దగా ఒక పెద్దన్న ఉన్నారు. ఆయన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంతా ఉన్నారు. ఒకసారి కుటుంబం
ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు, బ్యాంక్రప్ట్ అయినప్పుడు ఆ కుటుంబ పెద్ద ఏం చేస్తాడు? ఎన్నో అవసరాలు ఉంటాయి కుటుంబాల్లో. తమ్ముడు బిడ్డను చదివించాలా, ఆయన కూతురికి పెళ్లి చేసుకోవాలా, ఇంకొక తమ్ముడికి ఇంకొక చెల్లెలకి ఇల్లు కావాల్సి వస్తుంది, ఇంకొకరిని చదివించాలా, స్కూల్ ఫీజులు కట్టాల్సి వస్తుంది, ఇంకొకరిని పై చదువులకి ఫారిన్ పంపించాలా. ఇలాంటి అవసరాలు ఎన్నో ఉన్నప్పుడు ఒక కుటుంబం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఒక ప్రయారిటీ పెట్టుకుంటాడు. ఫస్ట్ మనం ఉన్న డబ్బులతోటి, ఉన్న అప్పులతోటి ఫస్ట్ మనం ఏం చేయగలం? ఒక బిడ్డకి పెళ్లి చేయడము. చదువు అనేది లైఫ్ లాంగ్ ఉపయోగపడదు కాబట్టి తమ్ముడు బిడ్డకి చదువుకి ఫీజు కడతాడు. ఒక 1 year లేట్ చేసుకొని తన కూతురికి పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళి అనేది 1 year లేట్ అయినా ఇబ్బంది లేదు కాబట్టి. అలా ఒక కుటుంబ పెద్ద ఎట్లా అయితే ఒక ఇంటిని గాడిని పెట్టడానికి ఆయన చేయాల్సిన పనుల్ని ప్రయారిటైజ్ చేసుకుంటాడో, ఒక్కొక్కటిగా చేసుకొని వస్తాడో, అదే కాన్సెప్టు అనుభవం ఉన్న మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువగళం నారా లోకేష్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, వీరంతా కూడా డిస్కస్ చేసుకొని ఏది మనకి ప్రయారిటీ, ఉన్న బడ్జెట్లో ఏది మనం ఫస్ట్ ఇవ్వగలం, బడ్జెట్ అడిషనల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఏదో ఒక విధంగా ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ ఏది ఇవ్వగలం, ఇలా లిస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వితిన్ 1 year అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసే విధంగా ముఖ్యమైనవి వాళ్ళు స్టేట్ని గాడిలో పెట్టి, పోలవరం ప్రోగ్రెస్ జరుగుతుంది, అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రతి విలేజ్లో మీరు చూసారంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కృషి చేసి ప్రతి విలేజ్లో మీరు చూసారంటే 125 నుంచి 200 మీటర్ల వరకు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ఫస్ట్ 1 yearలో. మరి మున్సిపాలిటీస్లో నెల్లూరే తీసుకోండి, తార్ రోడ్లు వేయడం జరిగింది 1 yearలో. సో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయండి. పాత గవర్నమెంట్లో 5 సంవత్సరాలుగా తట్టడు మట్టేసింది లేదు ఒక్క రోడ్డుకు కూడా. అంటే పరిపాలన చేతగాల. పరిపాలన కేవలం డబ్బులు తీసుకొచ్చి పంచడం వరకే వాళ్ళ నాలెడ్జ్ ఉన్నదనమాట. ఎలాగ రెవెన్యూ జనరేట్ చేస్తూ ఆ రెవెన్యూని పేదలకి సంక్షేమం చేస్తూ అభివృద్ధి చేస్తూ ఎలా పోవాలనేది అర్థం కాలేదనమాట. సో ఇప్పుడు గవర్నమెంట్లో డెవలప్మెంట్ చేసుకుంటూ జాబ్స్ తీసుకొస్తూ అటు నారా లోకేష్ గారు చూస్తే మీరు టీసీఎస్ కంపెనీని వైజాగ్ తీసుకొచ్చారు, ఉద్యోగాలు టీచింగ్ ఉద్యోగాలు ఇచ్చారు, అలాగే ఇంకా ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు, పోర్ట్లు కడుతున్నారు. ఇవన్నీ ప్యారలల్గా డెవలప్మెంట్ చేసుకుంటూనే ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారన్నమాట. అంతేగాని వారు విమర్శ చేశారనో లేకపోతే వారు పోరాటం చేశారనో పథకాలు ఇవ్వడం కాదు. ఇది ఒక అనుభవంతో, ఎక్స్పీరియన్స్తో ఏది ఏ సమయంలో ఎప్పుడు చేయాలో ఒక మంచి ప్రణాళికతో చేసుకుంటూ. అట్లాగే మీరు ఆత్మకూరుకి స్పెసిఫిక్గా నెల్లూరు జిల్లాకి ఇరిగేషన్ పరంగా ఎంత మంచి పనులు జరిగాయో నేను కాసేపట్లో మీకు చెప్పడం జరుగుతుంది. స్టేట్ లెవెల్లో చూసుకుంటే మొన్న ఈ మధ్యనే సీఎం గారు ప్రారంభించారు హంద్రీనివా ప్రాజెక్ట్. నీళ్లు జలజల పారుకుంటూ కుప్పం దాకా వెళ్ళాయి. ఇది రియాలిటీ. రియల్గా ఇంప్లిమెంట్ చేసిన హీరో మన సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదే గత గవర్నమెంట్లో మీరు ఒకసారి గమనించండి, వాటర్ ట్యాంకర్తో నీళ్లు నింపి డ్యామ్ని ఓపెనింగ్ చేసి ఇదే మీ డ్యామ్ అని చెప్పి ఒక ఫేక్ ఓపెనింగ్ అనేది చేయడం జరిగింది. ఇట్లాంటి పనులు ఈ గవర్నమెంట్లో జరగవు. నీళ్లు ఎక్కడి నుంచో జలజల పారుకుంటూ పొలాలకి, గట్లకి, మరి కాలువలకి పారుకుంటూ వస్తేనే ఓపెనింగ్ చేశారు. అది అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనేసి ఆయన 2047కి కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారు. ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం ఆయన పద్ధతి ప్రకారం ఎక్స్పీరియన్స్ తోటి రన్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ గవర్నమెంట్ని. సో ఇప్పుడు మీరు చూస్తే స్కిల్ డెవలప్మెంట్, శ్రీ నారా లోకేష్ గారు స్కిల్ డెవలప్మెంట్ కింద వారు ఒక మంచి ప్రణాళిక రచించి ప్రజల్లో మరి యువతలో స్కిల్ ఎలా డెవలప్ చేయాలనేది వారు దాన్ని బట్టి అది చేసుకొని పోతున్నారు. అలాగే జాబ్ మేళాస్, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరిగింది. చాలామందికి ఇంచుమించు 1000కి పైగా జాబ్స్ ఒక్కొక్క జాబ్ మేళాలో ఇవ్వడం జరిగింది. ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ని, మరి ఉద్యోగ అవకాశాలని, ప్రైవేట్ కంపెనీస్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో నారా లోకేష్ గారు చాలా కృషి చేస్తున్నారు. అలాగే అగ్రిటెక్ అండ్ ఫార్మల్ వెల్ఫేర్, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫార్మర్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి టెక్నాలజీని తీసుకొచ్చి వాళ్ళ ప్రొడక్టివిటీ ఎలాగ పెంచాలా అంటే, వారు రైతుల గురించి ఇందాక విక్రమరెడ్డి గారు కొన్ని చెప్పారు. వారికి యూరియా కొరత ఉందనేసి, లేదు గిట్టుబాటు ధర రావడం లేదనేసి, దాని మీద కొంచెం మాట్లాడదాం. ఇప్పుడు సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు పాలు కొంటున్నారు. ఒక పాలైన రోజు ఇంటికి వచ్చేసి మీకు 1 లీటర్ పాలు ఇస్తున్నాడు. మీకు కావాల్సింది లీటరే. ఆయన దగ్గర ఒకరోజు పాలు మిగిలిపోయాయి, ఒక ఎక్స్ట్రా లీటర్. ఆయన మిమ్మల్ని అడుగుతాడు, ఏమండి నా దగ్గర పాలు మిగిలిపోయినాయి, ఇప్పుడు దీన్ని నేనేం చేసుకోలేను, మీరు తీసుకోండి అంటాడు.
మీరు ఒక కామన్ మ్యాన్గా, వ్యాపారస్తులాగా కూడా కాదు, ఒక మామూలు మనిషిగా మీరేమంటారు? నాకు రావాల్సిన పాలు కన్నా ఎక్కువ వస్తున్నాయండి, ఈ పాలు నాకు అక్కర్లేదు, అంతగా నీకు ఇబ్బంది అయితే దీన్ని ఒక 30% రేటు తగ్గించుకొని 50 రూపాయలు అమ్మేది 30 రూపాయలకి ఇవ్వమను, 25 రూపాయలకి ఇవ్వమను అడుగుతారు. ఇది న్యాచురల్గా ప్రతి మనిషి చేసేదే. ఇప్పుడు దాన్నే సప్లై చైన్ మేనేజ్మెంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మిల్లర్ కానీ, వ్యవస్థ కానీ, సంస్థ కానీ, వాళ్ళకి కావాల్సిన డిమాండ్ ఉంటుంది. ఇన్ని టన్నులు సరుకు అనేది కావాల్సి ఉంటుంది. అది వడ్లు కావచ్చు, చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఏదైనా కానీ. అంతకన్నా వాళ్ళకి ఎక్కువ కెపాసిటీలో ప్రొడ్యూస్ వచ్చినప్పుడు వారు దాన్ని ఫ్యూచర్కి స్టోరేజ్ చేసుకొని ఉపయోగించుకునే ఐడియాతోటి తక్కువ చేసుకుంటారనమాట. సో ఇది సప్లై చైన్ మేనేజ్మెంట్లో జరిగేదే. ఇది ప్రభుత్వాలకి సంబంధం ఉండదండి. కేవలం రేటు రెండో కారులో కొంచెం తగ్గిందనేసి దాన్ని ప్రభుత్వానికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడైనా సరే మార్కెట్లో ఏ సరుకైనా కావలసిన దానికన్నా, డిమాండ్ ఉన్నదానికన్నా ఎక్కువ సప్లై వచ్చినప్పుడు దాని విలువ పడిపోతుంది. ఇది ప్రిన్సిపల్. సో ఇది టీడీపీ ఉందా, వైసీపీ ఉందా, బీజేపీ ఉందా, ఇలా ఉండదు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? టెక్నాలజీ వాడుకొని, ఇప్పుడు యూరియా కొరత గురించి కూడా నేను చెప్తాను. యూరియా ఒకప్పుడు ఎకరాకి 4 కట్టలే వేసేవాడు రైతు వరిలో, నేను చెప్పేది. ఇప్పుడు ఎకరాకి 6 కట్టలు, 8 కట్టలు, 10 కట్టల దాకా వెళ్ళిపోయింది. ఇది చాలా పొరపాటు జరుగుతుందండి. యూరియా అంతంత వేస్తే భూములు చౌడు బారిపోతాయి, సెలనిటీ పెరిగిపోతుంది. చౌడు బారిన భూములకి ఇంకా ఎక్కువ కెమికల్స్ వేయాల్సి ఉంటుంది, జిప్సం ఇలాంటివి, రసాయనాలు ఎక్కువ వేయాల్సి ఉంటుంది. సో ఖర్చు పెరుగుతూ పోతుందన్నమాట. సో సీఎం గారు ఏం చెప్తున్నారు? సీఎం గారు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, వ్యవసాయం మీద అవగాహన ఉన్న వాళ్ళు కానీ వారు ఏం చెప్తున్నారు? మీరు ఫస్ట్ వరి వేయండి, అంటే ఈ సీజన్లో, వానలు పడే సీజన్లో వాటర్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ క్రాపు మెట్ట పైర్లు వేయాలి, అంటే కాటన్, పూలు, లేదా ఇంకేదన్నా బొప్పాయి, ఇలాంటి రకరకాలు. సో మీ భూమి కింద ఉన్న దాగి ఉన్న మర్మాన్ని రైతు కనుక్కోవాలి. ప్రతి రైతులో ఒక సైంటిస్ట్ ఉంటాడు. వారి భూమి శక్తి, వారి భూమి స్ట్రెంగ్త్ అనేది వారికే అర్థమవుతుంది. కాబట్టి ఒక రీసెర్చ్ చేయండి. మీ భూమిలో ఒక క్రాపు వరి వేసి నెక్స్ట్ క్రాపు వేరే పంట వేయడం ద్వారా ఈ మెట్ట పైరులోని ఆకంతా రాలి అది అంతా నెక్స్ట్ క్రాప్లో దున్నినప్పుడు, మరి కల్టివేషన్ చేసినప్పుడు అది భూమిలో కలిసిపోయి ఎరువుగా మారి మరి నేల స్ట్రెంగ్త్ పెరుగుతుందన్నమాట. సో సాయిల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా రీసైకిల్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రైతు. అంతేగాని 2 కార్లు వరి వేసేసి ఎక్కడెక్కడ యూరియా అంతా కెమికల్స్ తీసుకొచ్చి వేసేసి భూములు పాడు చేసుకుంటూ, మరి ఎక్స్పెన్స్ అంటే ఖర్చు పెరిగిపోతూ, అటు ఎక్కువ వరి వచ్చేసి అందరూ వరి వేసేసి ఎక్కువ వడ్లు వచ్చేసి దాని రేటు మార్కెట్లో ఆటోమేటిక్గా పడిపోద్ది. గవర్నమెంట్ ఏం చేయలేదు. కొన్ని ఏంటంటే రావాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చేస్తే ఆటోమేటిక్గా రేటు పడిపోద్ది ఏదైనా కానీ. ఇప్పుడు రొయ్యలు కూడా మీరు చూసారు, కోవిడ్ టైంలో బయట సేల్ అవ్వలేదు, లోకల్గా ఎక్కువ అయిపోయింది సరుకు, 80 రూపాయలకు కూడా కొన్నారు కేజీ. అట్లా ఆ పరిస్థితికి రైతు వెళ్ళకూడదనేసి గవర్నమెంట్ హెచ్చరిస్తుంది, వారికి సూచనలు కూడా ఇస్తుంది. మీరు అగ్రికల్చర్ ఆఫీసర్స్ని కలవండి, అధిక యూరియా వాడకండి. ఎంతైతే అవసరమో భూమికి, మీ భూమి సాయిల్ టెస్ట్ చేసుకోండి, ఎంతైతే నత్రజని అవసరమో అంత యూరియా మాత్రమే వాడండి. 4 సార్లు మాత్రమే ఎరువు వేయాలి ప్యాడీకి, అంటే వరికి 4 సార్లు మాత్రమే వేయండి. ఎక్కువ కెమికల్స్ వేసి ఖర్చు పెంచుకొని మీ భూములు పాడు చేసుకొని ఈ విధంగా యూరియా డిమాండ్ పెరిగిపోయేసి యూరియా బ్లాక్లో అమ్ముకునే పరిస్థితికి తీసుకురాకండి. సో ఇవన్నీ సూచనలు సీఎం గారు చెప్పారు. విక్రమరెడ్డి గారు చేసిన ఆరోపణలకి మేము రైతులకి ఈ విధంగా అడ్రస్ చేశాము. అట్లాగే నెక్స్ట్ వాటర్ సప్లై, మరి జల్ జీవన్ మిషన్ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు వారి తరపు నుంచి ఒక మంచి డ్రింకింగ్ వాటర్, ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ చేరాలనేది వారి ఫోకస్ అండి. అట్లాగే పవర్, లాజిస్టిక్స్, డీప్ టెక్నాలజీ ద్వారా ప్రస్తుత గవర్నమెంట్ వాట్సాప్ గవర్నెన్స్, ఇంట్లో కూర్చొనే కొన్ని సర్టిఫికేట్స్ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు తిరగకుండా తెచ్చుకునే విధంగా మంచి గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది. అలాగే స్మార్ట్ రేషన్ కార్డ్స్ తీసుకొచ్చింది. అట్లాగే ఉద్యోగాలు తీసుకొచ్చి అగ్రికల్చర్లో కూడా మరి డ్రోన్స్ ఉపయోగించి, ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పురుగు మందు ఎక్కడైతే పురుగు పడిందో అక్కడ మాత్రమే పురుగు మందు కొట్టే విధంగా టెక్నాలజీని వాడుకొని వాళ్ళ ఖర్చును తగ్గించే విధంగా ఈ డ్రోన్ సిస్టమ్ కూడా, మరి ఏఐ టెక్నాలజీతో ఉన్న డ్రోన్ సిస్టమ్స్ తీసుకొచ్చే విధంగా డీప్ టెక్నాలజీ. స్వచ్ఛాంధ్ర, మరి ప్రతి శనివారం క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి.
సో P4 మోడల్ అనేది దాని గురించి కూడా మరి విక్రమరెడ్డి గారు కామెంట్ చేశారు. P4 మోడల్ అనే దాంట్లో ప్రజలు అడుక్కోవాల్సిందే అన్నారు. అది చాలా పొరపాటు అండి. పేద ప్రజలు అంటే అడుక్కునేవాళ్ళు కాదు. ఈ మాట అనేది కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది. P4 మోడల్లో కాన్సెప్ట్ ఏంటంటే, మన సీఎం గారి విజన్ ఏంటంటే, ఒక 10 లక్షల మంది బాగా సెటిల్ అయిన ధనికులు ఉంటే ఒక్కొక్కరు ఒక ఇద్దరిని కానీ సపోర్ట్ చేయగలిగితే, సపోర్ట్ అంటే డబ్బులు ఇవ్వడం కాదండి, వాళ్ళ బిడ్డలకి చదువులు కావాలంటే మంచి స్కూల్లో చదివించడం, లేదా వారికి ఉపాధి కల్పించడం, లేదు చదువుకునే పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇలాంటి మెంటరింగ్, అంటే దానం ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి చేతులు దులిపేసుకోవడం కాదు, ఒక మెంటరింగ్, ఇంకొక కుటుంబాన్ని ఒక పెద్ద దిక్కుగా ఆదుకోవడం, ఇలాంటి మోడలే P4 మోడల్. P3 మోడల్ వచ్చినప్పుడు అందరూ విక్రించిన వాళ్ళే, ఇది ఏం వర్కౌట్ అవుతుంది. కానీ ఈరోజు P3 మోడల్లో ఎంత మంచి హైవేలు, రోడ్లు వేసుకున్నాం టోల్ గేట్ల ద్వారా. సో ఒకసారి వ్యక్తి ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు, ఈ P4 మోడల్ అనేది చూస్తుండండి, ఎంతమంది పేదల కుటుంబాలకి వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందో మీరు కొన్ని సంవత్సరాల తర్వాత దీని రిజల్ట్ అనేది మీరు చూస్తారు. సో P4 మోడల్లో ఏం జరుగుతుంది, ఈ 10 లక్షల మంది ఒక్కొక్కరు ఇద్దరు చొప్పున హెల్ప్ చేస్తే ఒక 20 లక్షల మంది పేద కుటుంబాలు, మనుషులు కాదు కుటుంబాలు బాగుపడతాయి. అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి బాగా చదువుకుంటేనో ఉపాధి కల్పిస్తేనో వారి కుటుంబం అంతా డెవలప్ అవుతుంది. కాబట్టి 20 లక్షల మంది డెవలప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఈ P4 మోడల్ అనేది అంత మంచిది. అలాగే వారు ఆత్మకూరు టౌన్ బస్టాండ్ గురించి ఒక విమర్శ చేయడం జరిగింది. అంటే దీనిని వారు ఇచ్చారని, ప్రస్తుత గవర్నమెంట్ దాన్ని సరిగా మెయింటైన్ చేయట్లేదని. వారి హయాంలో 10 సంవత్సరాల హయాంలో గత ప్రభుత్వంలో వారు ఏదైనా 2 పనులు చేశారంటే అది ఈ బస్టాండ్ ఒకటి, సగం కంప్లీట్ అయిన సంగం బ్యారేజ్ ఒకటి. ఈ బస్టాండ్ మీరు చూసారంటే భావితరాలకు ఉపయోగపడే ఒక మున్సిపాలిటీకి వేయాల్సిన బస్టాండ్ కాదండి ఇది ఒక టెంపరరీ స్ట్రక్చర్, నాసిరకం మెటీరియల్తో తయారు చేసిన టెంపరరీ స్ట్రక్చర్. ఏదో ఒక వాచ్మెన్ షెడ్డో లేకుంటే తవుడు ఒడ్లు గోడౌన్కి కప్పిన రేకుల మాదిరి టెంపరరీగా వేసిన స్ట్రక్చర్. నాసిరకం మెటీరియల్ అని ఎందుకు అంటున్నామంటే, మీరు ఈ కుర్చీలు చూడండి, పబ్లిక్ ప్లేస్లో వేసే ఈ కుర్చీలు ఎలాంటి అంటే 304 గ్రేడ్ స్టీల్తో తయారు చేయడము, లేదా కాంక్రీట్ బెంచ్లో వేయాల్సి వస్తుంది. ఇలా సంతపేటలో దొరికే రేకుల కుర్చీలు, 3 కాళ్ళ కుర్చీలు ఇలాంటివి తయారు చేసి ఇక్కడ పెడితే మరి ఇవి లాంగ్ రన్ ఆటోమేటిక్గా రావండి. ఇవి మెయింటైన్ చేయాలన్నా ఎవరి వల్ల కాదు. వీటిని రీప్లేస్ చేసి వీటి ప్లేస్లో మంచి మెటీరియల్ వేసి కొత్తవి చేయాల్సిందే తప్ప, వీటిని మెయింటైన్ చేయాలంటే ఈ నాసిరకం మెటీరియల్ కాబట్టి కాలానుగుణంగా ఇవి డెప్రిషియేట్ అయిపోవడం, ఇలా విరిగిపోవడం జరుగుతుంది తుబ్బట్టేసి. దీన్ని గురించి వారు విమర్శ చేశారు. దీని ప్రస్తుత కండిషన్ ఇది ఏమాత్రం భావితరాలకు ఉపయోగపడే బస్టాండ్ కాదు. సో ఈ విమర్శ అనేది కరెక్ట్ కాదనేసి మా భావన. నెక్స్ట్ ఇంకా సగం పూర్తయిన సంగం బ్యారేజ్ అని ఎందుకన్నామంటే, పెన్నా నది దాటేంత వరకు కంప్లీట్ అయిందండి బ్యారేజ్. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు, ప్రజలు ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటుతున్నారు. కానీ అసలు ఈ బ్యారేజ్ వేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ సంగం టౌన్లో నుంచి ఈ బ్రిడ్జి దగ్గరికి రావాలంటే 3 సన్నటి బ్రిడ్జీలు, అంటే ఒక లారీ పోతే వేరే వెహికల్స్ పట్టని బ్రిడ్జీలు, ఒక వెహికలే పోతుంది బ్రిడ్జి మీద, పైగా ఇసుక లారీలు, టన్నేజ్ ఉండే లారీలు వస్తే ఆ బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందో దాని పరిస్థితి అది. సో ఈ రెడ్ మార్క్తో చూపించింది అనేది లారీలు వాడకుండా ఈ బ్యారేజు ఇట్లా బాంబే హైవే కనెక్టివిటీ ఇవ్వాల్సిన కంప్లీట్ వర్క్ ఇది. ఇప్పుడు దీన్ని పూర్తి చేయాలంటే దీన్ని బాంబే హైవే కనెక్టివిటీ ఇస్తే తప్ప ఈ బ్యారేజ్ కంప్లీట్గా 100% ఉపయోగంలోకి రాదు. అది బ్యారేజ్ పరిస్థితి. ఇవన్నీ వాస్తవాలతో మీకు ప్రస్తుతం తీసుకున్న విజువల్స్తో మీకు చూపిస్తున్నాం. అలాగే వారు ఇంకొక భయంకరమైన నింద ఒకటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి మీద వేయడం జరిగింది. ఇంత అసత్యాలు చెప్పకూడదండి. ఇప్పుడు గత హయాంలో 2024 ఎలక్షన్కు ముందు మీరు చూశారంటే ఇవి గూగుల్లో ఉన్న ఇమేజెస్. వారు ఏమన్నారు, టన్నులు గ్రావెలు, లక్షల క్యూబిక్లు మరి ఇసుక వెళ్ళిపోతుంది అని అన్నారు. సరే, గ్రావెల్ మాట తీసుకున్నాం. పోయిన గవర్నమెంట్లో ఇప్పుడు మీరు మ్యాప్లో చూస్తున్నది సంగం దగ్గర కొండలు. ఒక కొండ ఈడ మిస్ అయిపోయింది, మాయమైపోయింది, పెరమణ. ఇటు సంగం తీసుకుంటే బ్యారేజ్కి దగ్గరలో ఇటు ఒక కొండ మిస్ అయిపోయింది. ఇలా కొండలు మాయమైపోయింది ఎవరి హయాంలో? గత ప్రభుత్వ హయాంలోనే కదా.
ఇప్పుడు ఒక సంవత్సరం పరిపాలన అయిందో లేదో వెంటనే వచ్చి గ్రావెల్ వెళ్ళిపోతుంది, ఇసుక వెళ్ళిపోతుంది, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఏదో చెరువులో కొంత మట్టి మరి ట్రాక్టర్లతోటి ఇసుక తోలుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం, గవర్నమెంట్ నిబంధనల ప్రకారం. అంతేగాని ఈ అసత్య ప్రచారాలు ప్రజలకి అవాస్తవాలు చెప్పడం చాలా అన్యాయం అనేసి మా వాదన. ఇక్కడ మీరు చూస్తే కొండలు మాయమైపోయిన పరిస్థితి గత 10 ఏళ్ల పరిపాలనలో. ఇక్కడ బ్యారేజ్ దగ్గర ఉన్న కొండ అంటే మరి బ్యారేజ్ కోసం మట్టి కోసం కొంత గవర్నమెంట్ లీజుకి తీసుకున్నారనేది వాస్తవం. కానీ బ్యారేజ్కి వాడింది కొంత అయితే ఇల్లీగల్గా కొండను మాయం చేసిన గ్రావెలు ఇంకొంత. మరి ఇక్కడ పెరమణ కొండ అయితే కంప్లీట్ మాయమైపోయింది. ఇలాంటివన్నీ మరి గత ప్రభుత్వంలో ఇలాంటి దారుణమైన ఎక్స్కవేషన్స్ జరిగాయి. వాటిని పక్కకు వదిలేసి ఇప్పుడేదో అసత్య ప్రచారాలు చేస్తే వాస్తవాలు ప్రజలు అనేవి గమనిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు, మొత్తం ఒక కొండే మాయమైపోయింది. అలాగే ఎక్స్ఎమ్మెల్యే శ్రీ విక్రమ్ రెడ్డి గారు ఆత్మకూరుల అభివృద్ధి శూన్యమని, మరి సోమశిల ఎటువంటి రిపేర్లకి నోచుకోలేదని, సోమశిల దగ్గరుండే సోమేశ్వర ఆలయం ఒక ఇటుకు కూడా కట్టలేదని, ఇలాంటి అసత్య ప్రచారాలు మరి ఆర్టీవీ ద్వారా చేశారు. కాబట్టి రుజువులతో సహా మేము ఇక్కడ ప్రజెంటేషన్ మీకు పబ్లిక్కు పెట్టడం జరుగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మకుండా వాస్తవాలు ఏంటో చూడాలనేసి మేము ఈ విజువల్స్ కానీ డేటా కానీ సెప్టెంబర్ 2025 నాటి కరెంట్ డేటాతోటి మేము రుజువులతోటి మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ చూసారంటే ఆత్మకూరులో ఎన్నడూ నోచుకొని విధంగా 100 గుళ్ళకు పైగా గ్రామాల్లో 5 లక్షల రూపాయలు రెనోవేషన్కి కానీ రిపేర్కి కానీ శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు చొరవతోటి. అలాగే DDNS ధూపదీప నైవేద్య స్కీమ్ 10,000 రూపాయలు టెంపుల్స్కి వచ్చే విధంగా ధూపదీప నైవేద్యాలకి ఎన్నడూ లేని విధంగా చరిత్రలో ఆయన మరి విలేజెస్లో గుడి బడి అంటారు, అలాగా గుళ్ళకి ఇంత శ్రద్ధ చూపి చిత్తశుద్ధితోటి ఆయన 100 గుళ్ళకు పైగా 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇది ఎంత అభివృద్ధి కాదా? ఇది కనపడడం లేదా మరి వైసీపీ నాయకులకు? అలాగే సోమశిల వద్ద సోమేశ్వర ఆలయం ఒక్క ఇటుకు కూడా కట్టలేదని ఒక దారుణమైన అసత్య ప్రచారం చేశారు. దానికి ఇప్పుడు నేను చూపించబోయే విజువల్స్ చూస్తే మీరే నోరెళ్ళ పెట్టుకుంటారు. సోమేశ్వర ఆలయం వద్ద ఈరోజు సెప్టెంబర్ 2025లో తీసిన విజువల్స్ అండి ఇవి. చూడండి, ఫౌండేషన్ అయిపోయి గుడికి 12 కోట్లు శాంక్షన్ చేయించుకొచ్చి మన ఎమ్మెల్యే గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇక్కడ మరి గ్రానైట్ తోటి శిల్పాలు చెక్కిన విధంగా మరి ఇంతమంది కష్టపడి పనిచేస్తా ఇంత మంచిగా బేస్మెంట్ అయిపోయి ఇంత గ్రానైట్ ఖర్చు పెట్టి ఇక్కడ పని జరుగుతుంటే మరి ఒక్క ఇటుకు కూడా పెట్టలేదనేసి ప్రజలకి అసత్య ప్రచారాలు చేయడం అనేది ఎంత దారుణం అనేది మీరు చూడాలనేసి మేము గమనిస్తున్నాం, మేము చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అలాగే వారు ఇంకొక విషయం చెప్పారు. అప్పుడెప్పుడో 2020-21లో వరదొచ్చి కొట్టుకుపోయింది. ఎప్పుడండి? 2020-21 ప్రాంతంలో. మరి అప్పుడు 50 లక్షలు గుడికి ఇచ్చానని ఆ 50 లక్షలు ఎటుపోయిందో చెప్పమంటున్నారు. మరి 2021 నుంచి 24 దాకా మీరే కదయ్యా నాయకులు. మరి మీ హయాంలో మీరు ఇచ్చిన 50 లక్షలు ఎటుపోయింది అనేది మీకే అర్థం కాకుంటే మరి ఇప్పుడు లీడర్లను ప్రశ్నిస్తే ఎలా చెప్పండి? అప్పుడు ఇచ్చిన 50 లక్షలు మీ హయాంలోనే 3 ఏళ్ళు పరిపాలనలో ఏమైందో మీరే టాలీ చేసుకోవాలనేసి కార్యకర్తలుగా మేము కోరుతున్నాము. అట్లాగే ఇప్పుడు మంత్రివర్యులు 12 కోట్లు దీనికి శాంక్షన్ చేయించుకొచ్చి కష్టపడి సీఎం గారి ఆశీస్సులతోటి ఇక్కడ మరి ఇంత మంచి గుడి అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రజలు దీన్ని చూసి చాలా సంతోషిస్తారు. అలాగే అబద్ధాలు చెప్పిన మీ మాట ఫ్యూచర్లో నమ్మరనేసి మేము అనుకుంటున్నాం. అలాగే సోమశిల యాప్రాన్ గురించి ఒక కామెంట్ చేయడం జరిగింది, వర్క్ జరగట్లేదని. అసలు సోమశిల యాప్రాను అసలు డ్యాముల గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదు. ఎందుకంటే డ్యాములు శిథిలావస్థలోకి వెళ్ళి గ్రీసు రోపులు మెయింటెనెన్స్ చేయని పరిస్థితిలో డ్యాములు ఉన్నాయి. 2020-21లో వరదొచ్చి యాప్రాన్ దెబ్బతింటే సోమశిలకి అప్పటి నుంచి 24 వరకు కనీసం గ్రీసు పెట్టిన దాఖలాలు లేవు. అంత దారుణంగా డ్యాములు మెయింటైన్ చేసి ఇప్పుడు వచ్చేసి యాప్రాన్ కన్స్ట్రక్షన్ జరగలేదని ఒక విమర్శ చేశారు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారు మన ఇరిగేషన్ మంత్రివర్యులు, ఇది నేను చెప్పే మాటలు కాదు, సాక్షాత్ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ ఇవి, మీరు తేదీలతో సహా చూసుకోవచ్చు ఎప్పుడెప్పుడు వచ్చాయనేది. ఇక్కడ ఇరిగేషన్ మంత్రివర్యులు రామానాయుడు గారు,
అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు వచ్చారు సోమశిలకి. ఒక సంవత్సరంలో ఒక సీఎం 2 సార్లు రావడం అనేది ఒక విశేషం. ఇక్కడ ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి యాప్రాను బాగు చేయడం జరిగిందా ఈ విధంగా చూసి? మరి ఇక్కడ 99 కోట్లు శాంక్షన్ చేసి పాత కాంట్రాక్టర్ వర్క్ ప్రోగ్రెస్ సరిగా లేదనేసి వారిని చేంజ్ చేసుకొని కొంత వర్క్ యాప్రాన్కి జరిగింది. ఇప్పుడు క్రస్ట్ గేట్లు ఎత్తి రెండో కారుకి నీరు ఇవ్వడం వల్ల కొంచెం యాప్రాన్ వర్క్ అనేది హోల్డ్లో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే క్రస్ట్ గేట్లు క్లోజ్ చేయడం జరగాలి. జరిగితేనే మళ్ళీ యాప్రాన్ వర్క్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కానీ వర్క్ అనేది జరిగింది, కంప్లీట్ కూడా త్వరలోనే అయిపోతుంది క్రస్ట్ గేట్లు మూసిన తర్వాత. అట్లాగే మెయింటెనెన్స్ కోసం 140 కోట్లు శాంక్షన్ చేశారు. సోమశిలే కాదు, డ్యామ్ మెయింటెనెన్స్ కోసం. అందులో భాగంగా సోమశిల రోప్స్ మరియు గ్రీస్ పెట్టడం జరుగుతుంది గేట్లు బాగా ఫంక్షన్ అయ్యే విధంగా. సో ఇవన్నీ వాస్తవాలు ప్రజలు సోమశిల డ్యామ్కి వెళ్ళి మరీ చూడొచ్చు. నేను చెప్పేవన్నీ ప్రస్తుత విజువల్స్, ఇప్పుడు జరుగుతున్న మంచి పనులు. ఒక్క కూటమి ప్రభుత్వం మాత్రమే డ్యాముల గురించి, ఇరిగేషన్ గురించి ఇంత శ్రద్ధ చూపి, మరి డ్యాము లేదే నెల్లూరు బీడైపోతుంది కాబట్టి దాన్ని అంత బాగా రిపేర్లు చేసి మెయింటైన్ చేయగలిగింది ఒక కూటమి ప్రభుత్వం అనేసి మళ్ళీ చెప్పదలుచుకున్నాను. అట్లాగే మీరు ఇక్కడ హై లెవెల్ కెనాల్ ఏమాత్రం వర్క్ ప్రోగ్రెస్ లేదని వారు ఒక ఆరోపణ చేశారు. ఒకసారి ఈ విజువల్స్ చూద్దాం. సోమశిల ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ అనేది ఒక 6 డ్రాట్ ప్రోన్ మండల్స్, మర్రిపాడు అంటే బీడు వారిపోయిన మండలాలు మర్రిపాడు, దుత్తలూరు, ఆత్మకూరు, వింజమూరు, ఉదయగిరి, అనంతసాగరం మండలాల్లోని 52 గ్రామాలకు ఇంచుమించు 5 టీఎంసీల వ్యవసాయాల మరి పెన్నా నీరు, అందులో 0.2 టీఎంసీ డ్రింకింగ్ వాటర్ పర్పస్కి మంచినీటికి డైవర్ట్ చేసి ఈ విధంగా కొంత లిఫ్ట్ ఇరిగేషను, కొంత గ్రావిటీ బేస్ మీద ఇరిగేషన్ చేసి అన్నీ ఈ 6 మండలాల్లోని గ్రామాలకి అందించే విధంగా ఒక ప్రణాళిక ఒకప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రపోజ్ చేసి దానికి ఫేజ్ 1 కింద నిధులు శాంక్షన్ చేయించుకొని ఆయన కష్టపడి, అలాగే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి దాన్ని మళ్ళీ వర్క్ రెజ్యూమ్ చేయడం జరిగింది. ఇందులో మీరు చూస్తున్నారు ఇక్కడ వర్క్ ఏమీ జరగలేదని ఏ బేసిస్ మీద చెప్తారో మాకైతే అర్థం కావడం లేదు. ఇక్కడ లేటెస్ట్ విజువల్స్ మీరైనా ఎవరైనా కానీ ఈ మండలాల్లో మరి ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ కన్స్ట్రక్షన్కి వెళ్ళి చూసుకొని రావచ్చు. ఈ విజువల్స్ వాస్తవాలా కాదనేది. ఇక్కడ మీరు పంప్ హౌసెస్ చూస్తున్నారు, లిఫ్ట్ పైప్ లైన్స్ చూస్తున్నారు. అలాగే 21 కిలోమీటర్లు ఇందాక చెప్పినట్టుగా లిఫ్ట్ ఇరిగేషను, 37 కిలోమీటర్ల గ్రావిటీ ద్వారా 9160 ఎకరాలకు నీరు ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో. అట్లాగే మీరు ఇక్కడ పొంగూరు దగ్గర ఇప్పుడు వర్క్ జరుగుతుంది. గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారు వర్క్ ఇన్స్పెక్షన్ ఇంజనీర్లతో ఇక్కడ జరుగుతోంది, మీరు చూస్తున్నారు. 58 కిలోమీటర్ల మేర 7 రిజర్వాయర్లు ఫ్యూచర్లో ఈ వాటర్ వస్తే హై లెవెల్ కెనాల్ నుంచి మనం ఈ రిజర్వాయర్లు నింపుకోవడం జరుగుతుంది. ఇవన్నీ మీరు ఈ విజువల్స్ వర్క్ ఇంత బాగా జరుగుతుంటే వర్క్ జరగడం లేదని అసత్య ప్రచారాలు ప్రజలకు చేయడం అనేది దారుణం అనేసి మేము మనవి చేసుకుంటున్నాము. అట్లాగే మీరు ఈ హై లెవెల్ కెనాల్ గూగుల్ మ్యాప్లో చూసినట్టయితే ఇక్కడ డ్యామ్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రెడ్ కలర్లో ఉండేది లిఫ్ట్ ఇరిగేషను, గ్రీన్ కలర్లో ఉండేది గ్రావిటీ బేస్. మరి పడమటి నాయుడుపల్లి హైట్లో ఉంది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆ రిజర్వాయర్కు, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా డౌన్లో ఉన్న పొంగూరుకి, అక్కడి నుంచి భీమవరంకి, అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా మరి పెగళ్ళపాడు పైన ఉన్నటువంటి చేబోలు, కంబసముద్రం, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మరి జల్లని జారుకుంటూ ఇక్కడ కింద రిజర్వాయర్లు దొత్తలూరు, ఈ విధంగా రిజర్వాయర్లకు వింజమూరుకి వెళ్ళే విధంగా మరి ఫ్యూచర్ ప్లానింగ్ జరిగింది. ఫేజ్ 1 కింద ఇప్పుడు పొంగూరులో ప్రస్తుత పని జరుగుతూ ఉంది. ఎవరైనా వెళ్ళి చూసుకోవచ్చు. వాస్తవాలు అనేది ప్రజలకి ఈ విధంగా మేము ప్రూఫ్లతో సహా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. మరి టీవీలో సింపుల్గా ఒక మాట అనేయొచ్చండి, ఎవరినైనా విమర్శించవచ్చు. మనం ఎక్కడైనా రూమ్లో కూర్చొని, స్టూడియోలో కూర్చొని, వాస్తవానికి ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తే మరి ఇక్కడ ఏం జరుగుతుందనేది మరి వాస్తవం ప్రజలకి తెలియజేయడమే మా బాధ్యత. ఇక్కడ మీరు చూస్తే ఫేజ్ 1 కింద గ్రావిటీ కెనాల్స్ మరి పంప్ హౌసెస్ 2 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మీరు విజువల్స్ చూడొచ్చు ఇక్కడ. సో ఇంతకుముందు నేను చెప్పిన విధంగా
మీరు అన్ని విమర్శలకి మనం రుజువులతో సహా జరిగే వాస్తవాలు డెవలప్మెంట్ మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్ ఆత్మకూరు 6 మండలాలు మొత్తం మీరు గూగుల్ మ్యాప్లో చూసినట్టయితే మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వ నాయకులు మొత్తం ఈ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుందో మీరు ఒకసారి గూగుల్ మ్యాప్లో ఓవరాల్ పిక్చర్ ఇవ్వాలనేసి మేము అనుకుంటున్నాము. ఇక్కడ మొదలు పెడదాం. సోమశిల నుంచి సోమశిల డ్యామ్ యాప్రాన్ రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. సోమేశ్వర ఆలయం కట్టడం జరుగుతూ ఉంది, సోమేశ్వర స్వామి ఆలయం. అలాగే ఇక్కడ ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ అనేది లిఫ్ట్ ఇరిగేషన్ మరి గ్రావిటీ బేసిస్లో 7 రిజర్వాయర్లు ఫిల్ అయ్యే విధంగా 58 విలేజెస్కి, డ్రాట్ విలేజెస్కి మరి బీడు వారిపోయిన గ్రామాలకి నీళ్లు ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో. అలాగే ఇక్కడ 4 లైన్లు మరి వెంకటాచలం నుంచి బద్వేలుకు మరి 4 లైన్స్ బద్వేలు హైవే అనేది ఒకటి కొత్తగా నిర్మించడం జరుగుతుంది. అది మేజర్ డెవలప్మెంటు. అట్లాగే రామనారాయణ రెడ్డి గారు విజన్ ప్రకారం ఇక్కడ వెంకటగిరి, రాపూర్, మరిపాడు హైవేని కూడా ఎక్స్పాండ్ చేయాలనేసి ఆయన అనుకుంటున్నారు. అట్లాగే ఇక్కడ మరిపాడు మండలంలో ఒక కొత్త పిహెచ్సిని స్థాపించడం జరిగింది. రామనారాయణ రెడ్డి గారి చేతుల గుండా శంకుస్థాపన చేశారు. అట్లాగే ఇంకా ట్రాన్స్పోర్టేషన్ విషయంలోకి వస్తే ఇక్కడ ఈ హైవే ఎక్స్పాన్షన్ ఒకటి, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను, ఇది కానీ పూర్తయితే మరి ఆత్మకూరు మీదుగా రైలు ప్రయాణం జరుగుతుంది. అప్పుడు మనకి ఇక్కడ స్టేషన్ రావడం చాలా డెవలప్మెంట్. ఒక రైల్వే స్టేషన్ వస్తే హోటల్స్ కానీ, బస్సెస్ కానీ, ఆటోస్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని లాజిస్టిక్స్ డెవలప్మెంట్ జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్కు మరి మాజీ ఎమ్మెల్యే గారు ఒక విమర్శ చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈ పార్కు మేము తీసుకొచ్చాము, వీరు శంకుస్థాపన చేశారనేసి. ఎంఎస్ఎంఈ పార్క్ అంటే ల్యాండ్, రోడ్లే కాదండి, దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం జరగాలి. కంపెనీస్ రావాలంటే ఉత్త ల్యాండ్, రోడ్స్ ఉంటే కంపెనీస్ రాలేవు. దానికి పవర్ సప్లై, ఇంటర్నెట్ కనెక్టివిటీ, నెట్వర్క్ అనేది ఉండాలా. ల్యాండ్ నెట్వర్క్స్ ఇవన్నీ వేసుకోవడానికి, అవుట్ సైడ్ వరల్డ్ ఇంటర్నెట్ క్లౌడ్కి కనెక్ట్ అవ్వడానికి మంచి నెట్వర్క్ ఫెసిలిటీ అనేది ఉండాలి. అవన్నీ లేవు. అట్లాగే మీ హయాంలో తీసుకున్నాం, వైసీపీ హయాంలో మీరు చెప్పిన విధంగా ఒక కంపెనీ అయినా వచ్చిందా ఎంఎస్ఎంఈ పార్క్కి? ఆ వచ్చిన ఒక కంపెనీ సెంచరీ ప్లై కాస్త కడప జిల్లాకి వెళ్ళిపోయింది. ఒక్క కంపెనీ కూడా పెట్టలేదు. కాబట్టి మరి ఎంఎస్సి పార్కు డెవలప్మెంట్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే హాస్పిటల్ ఒకప్పుడు రామనారాయణ రెడ్డి గారి హయాంలో 100 పడకల హాస్పిటల్ని ఇప్పుడు మళ్ళీ 250 పడకల హాస్పిటల్ చేయాలనేసి ప్రతిపాదన పెట్టారు. ఆయన హయాంలోనే ఒక విద్య, వైద్యం, లాజిస్టిక్స్, ఇరిగేషన్ అన్ని డెవలప్మెంట్ జరిగింది. కానీ గత 10 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడైనా లాజిస్టిక్స్ కానీ, విద్య, వైద్యం మీద కానీ ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా? విద్య కిందే తీసుకోండి. సంగం మండలంకి, ఆత్మకూరు నియోజకవర్గంలో సంగం మండలంకి శాంక్షన్ అయిన ఐటీఐ కాలేజీని సంఘంలో బిల్డింగ్స్ ఏర్పాటు చేయకుండా ఆ ల్యాన్కో సంస్థల వారు బిల్డింగ్స్ డొనేట్ చేస్తామన్న వృద్ధాశ్రమం కోసం కట్టిన బిల్డింగ్స్ వారి పేరు పెట్టడం ఇష్టం లేక దాన్ని తీసుకొచ్చి ఆత్మకూరులో పెట్టారు. ఇప్పుడు అదే సంఘం ఐటీఐ కాలేజ్ మళ్ళీ సంఘంలో రన్ చేసే విధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు చొరవ తీసుకొని ల్యాన్కో సంస్థలతో మాట్లాడి వారు కోరిన విధంగా వారి పేరు పెట్టే కాలేజీ నడుపుతామని చెప్పి వారి బిల్డింగ్స్ని ఐటీఐ కాలేజీకి తీసుకోవడం జరిగింది. అట్లాగే ఎడ్యుకేషన్ పరంగా బీసీ గర్ల్స్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. అట్లాగే నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీ కింద అడ్వాన్స్డ్ సైన్సెస్ కోర్సెస్ లేవు కాబట్టి ఆయన భావితరాల కోసం ఆలోచన చేసి ఒక ఇంజనీరింగ్ కాలేజు అది కూడా ఆత్మకూరులో పెట్టాలని విక్రమసింహపురి యూనివర్సిటీ కింద ఆయన కోరడం జరిగింది. అలాగే మన సీఎం గారు దానికి ఆమోదం తెలపడం జరిగింది. అట్లాగే ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి వేర్లగుడిపాడు అనే గ్రామాన్ని అందరూ మర్చిపోయారండి. అది అటు బొగ్గేరు, ఇటు పెన్నా నది మధ్యలో చిక్కుకుపోయిన ఒక చిన్న దీపం లాంటిది. ఆ ఊరిని అందరూ మర్చిపోయారు. కానీ మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎప్పటి నుంచో గుర్తుపెట్టుకొని గెలిచిన తర్వాత వెంటనే పోయిన సంవత్సరం ఆ ఊరికి వెళ్ళి అక్కడ బొగ్గేరు మీద 150 మీటర్ల వంతెన నిర్మించి ఆ వంతెన దగ్గర నుంచి సంఘంలోని కోళ్లగట్ల విలేజ్ ద్వారా బాంబే హైవేకి కనెక్టివిటీ ఇవ్వాలని వేర్లగుడిపాడు గ్రామం కోసం ఆయన ఎంతో ఆలోచన చేసి ఒక లాజిస్టిక్స్ కింద ఒక మంచి ప్లానింగ్ అనేది చేయడం జరిగింది. అలాగే సంగం బ్యారేజ్ని, సగం పూర్తయిన సంగం బ్యారేజ్ని బాంబే హైవేకి కలపడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. సో ఇన్ని విధాల అట్లాగే టూరిజం కింద దేవాలయాలు,
100 దేవాలయాలకి ఆయన 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది రెనోవేషన్ కింద. అట్లాగే ఏఎస్పేట దర్గా డెవలప్మెంట్కి కూడా ఆయన ప్లానింగ్ చేస్తున్నారు. ఈ విధంగా అన్ని మండలాల్లో బ్యాలెన్స్డ్గా డెవలప్మెంట్ చేసుకుపోతున్న ఏకైక వ్యక్తి మన ఆనం రామనారాయణ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వంలో మరి మన నారా లోకేష్ గారి చొరవతోటి ఈ మధ్య ఆత్మకూరులో జాబ్ మేళా చేయడం జరిగింది. ఆ జాబ్ మేళాలో ఇంచుమించు 1100 జాబ్స్ ఆఫర్ చేయడం జరిగింది. 300 మంది పిల్లలు మరి నిరుద్యోగులు జాబ్స్కి అప్లై చేస్తే అంత మంచి మంచి ప్రోగ్రామ్స్ మరి యువగళం శ్రీ నారా లోకేష్ గారు చేయడం జరుగుతుంది ఆత్మకూరులో. అలాగే చంద్రబాబు గారి ఆశీస్సులతోటి రామనారాయణ రెడ్డి గారు ఎంతో డెవలప్మెంట్. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒక లిస్ట్ పరంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అన్ని విధాల ఆత్మకూరుని డెవలప్మెంట్ చేసుకుంటూ సంక్షేమ పథకాలన్నీ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ మరి ముందుకు పోతున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారని సెలవు తీసుకుంటున్నాము. జై హింద్.